హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆ కంపెనీ వచ్చేసరికి మనకి నార్స్టెల్లా ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, ఎలాంటి కోడింగ్ అనేది కూడా ఉండదన్నమాట. సో ఈ జాబ్ వచ్చేసరికి ఐటీ జాబ్, అది కూడా కోడింగ్ లేని జాబ్. పర్ మంత్కి వచ్చేసరికి మనకి 35K ఆర్ అబోవ్ కూడా శాలరీ వచ్చే అవకాశం ఉంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్కింగ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో మీరు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ అంతా కూడా సో కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ వర్క్కి సంబంధించి అండ్ మీరు వర్క్ చేసిన తర్వాత మంత్లీ వైఫై బిల్ అయితే ఉంటుంది కదా, అది కూడా కంపెనీ వాళ్ళే సో పే చేస్తారనమాట. సో ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సో వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. మంచి ఆపర్చునిటీ అనమాట, అసలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇది మనం మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రజెంట్ అప్లై చేయడానికి మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా కానీ సో మీ మొబైల్ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్లో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా వీడియోలో అయితే చెప్తాను. సో మనకి క్రోమ్లో 3 డాట్స్ అయితే ఉంటాయి కదా, అందులో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుని సో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఎలాంటి కోడింగ్ ఉండదు. సో దీనికి టెక్నికల్ స్కిల్స్ కూడా మీకు ఏమంతగా రాకపోయినా పర్లేదు. కోడింగ్ లేని ఐటీ జాబ్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. కోడింగ్ అనేది ఏమీ జాబ్కి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చెక్ చేద్దాం గైస్. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సో ఇప్పుడైతే చెక్ చేద్దాం అనమాట. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో నార్స్టెల్లా ఎంఎన్సీ కంపెనీ వాళ్ళ అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో అయితే సో మనకి సిస్టమ్ ఇంజనీర్ రోల్ అయితే రిలీజ్ అయింది గైస్. జస్ట్ 18 అవర్స్ అగో అయితే సో వీళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లో అయితే పోస్ట్ చేశారు. మనం అప్లికేషన్ వచ్చేసరికి వీళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లోనే కెరీర్ వెబ్సైట్ అయితే ఉంటుంది కదా, అందులో అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్లీ రిమోట్ అనమాట, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫుల్ టైం రోల్ అనమాట, ఎలాంటి పార్ట్ టైం కాదు. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో పర్ డేకి 9 అవర్స్ వర్క్ అనేది ఉంటుంది. సో పర్ వీక్కి 5 డేస్ వర్క్ అనేది ఉంటుంది. 2 డేస్ అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది కంప్లీట్లీ ఎంట్రీ లెవెల్ అనమాట, అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా సో అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఎలా అప్లై చేయాలని చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అప్లై లింక్ అనేది ఇచ్చారు కదా, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇది జస్ట్ క్లిక్ చేయాలి. మీకు వచ్చేసరికి డైరెక్ట్ వెబ్సైట్ లింకే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ careers.norstella.com ఇక్కడ మీరు టాప్లో చూసుకోవచ్చు. సో డైరెక్ట్ వీళ్ళ కెరీర్ వెబ్సైటే రిలీజ్ అయిందనమాట మనకి. సో సిస్టమ్ ఇంజనీర్ రిమోట్ ఇండియా అని. సో ఇక్కడ వచ్చేసరికి సిస్టమ్ ఇంజనీర్ రోల్ అనమాట. సో ఇక్కడ అబౌట్ ఈ కంపెనీకి సంబంధించి అసలు ఇది దేని మీద వర్క్ చేస్తుంది అని కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి గైస్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో వచ్చేసరికి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. సో నెట్వర్క్ టీంలో కానివ్వండి, లేదంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, సో ఇలా పర్టికులర్ టెక్నాలజీ మీద వన్స్ మీరు సెలెక్ట్ అయినాక ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అండ్ వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో ఇలాంటి టెక్నాలజీస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీటిల్లో కోడింగ్ అనేది ఉండదన్నమాట. సో కంప్లీట్లీ సో మనం కస్టమర్స్కి సపోర్ట్ అనేది ఉంటుంది. సో కస్టమర్స్ అని మీరు సో ఇది బీపీఓ అనుకోవద్దు గైస్, ఇది ఐటీ అనమాట, సపోర్టింగ్ రోల్. సో ఐటీ జాబే సపోర్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో పర్టికులర్ టెక్నాలజీస్ విండోస్ మీద, లినక్స్ మీద, ఇలా సిట్రిక్స్ టీమ్ అని ఇలా డిఫరెంట్ టీమ్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిల్లో అయితే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి డిజైన్, డిప్లాయ్, మేనేజ్ విండోస్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మీకు ముందు చెప్పిన విధంగానే సో ఈ విధంగా కోడింగ్ లేకుండా వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో టెక్నికల్గానే వర్క్ చేస్తారు, కానీ అందులో కోడింగ్ ఉండదు. విండోస్ సిస్టమ్స్ మీద, లినక్స్ సిస్టమ్స్ మీద ఇలా ట్రబుల్ షూటింగ్ ఇలాంటివి అయితే మీరు చేస్తారనమాట. అండ్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఆటోమేషన్ కానివ్వండి, సో ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. కంప్లీట్లీ ఇది L1, L2 రోల్ అనమాట. స్టార్టింగ్ ఏ కంపెనీలో అయినా కానీ మ్యాక్సిమం ఫ్రెషర్స్ని L1 రోల్కి, L2 రోల్కి అయితే హైర్ చేస్తూ ఉంటారు. అండ్ సపోర్ట్ డెస్క్ టీమ్ కింద అయితే వర్క్ చేస్తారనమాట. సో మీరు వచ్చేసరికి అండ్ రిక్వైర్మెంట్స్ దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే అసలు మీకు ఏ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేదంటే విండోస్ కానీ వచ్చి ఉండాలి మీకు. అండ్ వాటితో పాటుగా మైక్రోసాఫ్ట్ 365 ప్లాట్ఫామ్, ఇంట్యూను, ఆర్ఎంఎం సో ఇవైతే వచ్చి ఉండాలన్నమాట. నెట్వర్కింగ్, అజ్యూరు, నెట్వర్కింగ్ సెక్యూరిటీ, ప్యాచ్ మేనేజ్మెంట్ ఇలా వీటిల్లో కొన్ని వచ్చినా కానీ సో మీరైతే మీ రెజ్యూమ్లో సో ఇవైతే మీకు స్కిల్స్ ఉంటేనే అప్డేట్ చేసుకుంటే స్కిల్స్ని సో ఇవి మీ రెజ్యూమ్లో ఉంటే తప్పకుండా అయితే షార్ట్ లిస్ట్ అవుతారనమాట. బెనిఫిట్స్ కూడా ఎంప్లాయీస్కి చాలానైతే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఈ బెనిఫిట్స్ మీకు కూడా వర్తిస్తాయి అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అండ్ సర్టిఫికేషన్స్ అంటే మనకి అజ్యూర్ 900,
సో ఏడబ్ల్యూఎస్ ఇలాంటివైతే ఉంటాయి కదా! అవి నార్మల్‌గా సో స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయాలంటే పెయిడ్ ఉంటాయి. కానీ ఎంప్లాయీస్‌కి ఫ్రీగానే ఉంటుందనమాట. సో ఎంఎన్‌సి కాబట్టి ఇది కూడా సర్టిఫికేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుందనమాట. ఫ్రీగా మనం అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకుంటే మనకి సర్టిఫికేట్ కూడా వస్తుందనమాట. సో అండ్ 24/7 హెల్త్ డెస్క్ సపోర్ట్ అనేది కూడా ఉంటుందని సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఈ జాబ్‌కి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా సో అప్లై చేసుకోవచ్చనమాట. సో మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ కెరీర్ పేజ్ నార్స్టెల్లా వెబ్‌సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ సిస్టమ్‌లో ఇంజినీర్ రోల్‌కి మీరు అప్లై చేయడానికి. సో ఇక్కడ మనకి అప్లై నౌ అన్న ఒక బటన్ అయితే ఉంది కదా! సో ఇది జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేయమని బేసిక్ అప్లికేషన్ క్వెషన్స్ అయితే వస్తాయి. ఇలా టోటల్ 7 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ అప్లికేషన్ ప్రైవసీ నోటీస్ అనేది వస్తుంది. ఇది జస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత స్టెప్ 2కి అయితే వెళ్తుంది. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్ అడ్రెస్ ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవి మ్యాండేటరీ అనమాట. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయమని బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయండి. బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయడమే. సో వన్స్ మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత ఒక మెయిల్ కూడా మీరు ఈ కంపెనీ నుంచి రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయినట్టు సో కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.